హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అయితే ఇప్పుడు స్వీట్ హాట్ రెండు తినబుద్ధి అవుతుంది నాకు. రెండు ఒక్కనైతే చేసుకోలేను కదా, అండ్ నాకు స్వీట్ చేయడానికి రాదు. చూద్దాం, అన్న ఉన్నాడు కదా, మన అన్నని గెలిపిస్తే సతాయించి రెచ్చగొడదాం. అట్లే ఛాలెంజ్ చేసినట్టు ఉంటుంది వీడియోకి. నాకు తిన్నట్టు ఉంటుంది. వంట అయితే పోదాం అన్న దగ్గరికి. ఏం చేస్తున్నాడు విని అన్నా, ఏం చేస్తున్నావు అన్నా? ఫుట్బాల్ ఆడుతున్నాడు. క్రికెట్ అనుకున్నాలే. ఏం చదువుకుంటావు తీయనా? ఎప్పుడు చదువుకుంటా కూర్చుంటావా? చదువుతున్నాలే మరి, చదువుకుంటే ఎట్లా? ఏం చదువుకొని ఏం చేసేది ఉంది? వీడియో చేద్దాంపా. నేను వీడియోలు బంద్ చేసిన. ఎందుకట్లా? ఇంట్రెస్ట్ లేదు. చదువుకున్నాలే, మనం చదువుకోనికున్నాం కాబట్టి ఫస్ట్ చదువుకోవాలి. చదువుకోండి ఫస్ట్. మస్తు ఓవర్ యాక్షన్ మస్తు అయింది కానీ బుక్ తీసి పక్కన పడి పా. నీకు ఛాలెంజ్. ఏం ఛాలెంజ్? కిచెన్ ఛాలెంజ్, ఫుడ్ ఛాలెంజ్. ఫుడ్ ఛాలెంజ్? ఏం ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం? స్వీట్ హాట్ ఇంట్లో చూసుకో. నేను చెయ్యను. చేసిన వీడియోలో అవన్నీ. ఓవర్ యాక్షన్ మస్తు. ఫస్ట్ చదువుకొని నేను బాగుపడు. పడినట్టేదా? పడినట్టేదా? లేదు, నేను చదువుకుంటా. దా బాగుపడినట్టే. బుక్ అయితే మూసేసి. ఏం ఫుడ్ ఛాలెంజ్ చెప్పు. ఏం లేదు, ఇంట్లో చూడాలి. ఏం చూడాలి? ఇంట్లో వెతకాలి. ఇంట్లో ఐటమ్స్ మాత్రమే, బయట నుంచి ఏం తెచ్చుకోవడానికి లేదు. ఇంట్లో ఏది దొరుకుతాయి. ఇంట్లో స్వీట్ హాట్ లేకపోతే మరి ఉంటాయి, చూడాలి. ఎట్లనో ఒకలాగా వేయాలి. స్వీట్ హాట్ అనే కాదు, ఎట్లనో ఒకలాగా నువ్వు దొరికిన దాంట్లోనే చేయాలి. నువ్వు చేసి ఒకవేళ అన్నం ఉంటే అన్నంతోనే స్వీట్ చేయాలి అంతే. టమాటాలు ఉంటే టమాటాలతో స్వీట్ చేయాలి. అట్లా అంటే ఇప్పుడు ముందు నీకు స్వీట్ దొరికింది అనుకో, నువ్వు స్వీట్, నాకు దొరికింది అనుకో, మన ఇష్టం. మనకు ముందు ఏది దొరికితే అది చేసేయాలి. మనం వెతుకుదాం. వెతికి ఏం దొరకకుంటే మిరపకాయలు దొరికినా కానీ మిరపకాయలతో స్వీట్ చేయాలి. అంతే, నీకే దొరుకుతుంది, నువ్వు వేయాలి. ఎట్లా? సరే, ఏమున్నాయి? ఏం సామాన్లే లేవు. అంతే, నువ్వు వెతికి పెట్టుకున్నావా? ఇది లేదు, నేను నీతోనే వెతుకుతా. ఏం లేవు, అన్ని సామాన్లే. కూరగాయలు. ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. ఫ్రిడ్జ్లో ఏమున్నాయి? ఫ్రిడ్జ్లో కూడా ఏం లేవు. పచ్చిమిర్చి స్వీటే చేయాలి ఏమో చూడు. లాస్ట్ కట్ దాంట్లో వేయాలంతే. ఈడ కూడా ఏం లేదు ఫ్రీజర్లో. నేను మ్యాగీ పెట్టుకున్నాను. నేను మ్యాగీ చేస్తాను. ఆడ ఓట్స్ తీసుకొని నాకు మ్యాగీ దొరికింది. మరి నాకు మ్యాగీ దొరికింది, నేను మ్యాగీతో స్వీట్ చేయి. అంతే, నాకు మసాలా ఓట్స్ దొరికింది. స్వీట్ చేయడానికి రాదు. సరే, చక్కెర చేస్తాను. ఇంకా చెప్పు. అంటే ఛాలెంజ్ అదే. స్వీట్ అన్నా ఒకటి హాట్ అన్నా. నువ్వు ఫస్ట్ మ్యాగీ తీసుకున్నావు. ఓట్స్ అన్న తీసుకోలేను. అంతే, ఈజీ ఉంటుందని మ్యాగీ తీసుకున్నా. ఇప్పుడు ఈజీగా స్వీట్ మ్యాగీతో స్వీట్ ఈజీగా. అంతే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. చేసి చూపిస్తా. సో మ్యాగీతో స్వీట్ ఎట్లా చేయాలో మీకు కూడా చూపిస్తా, నేర్చుకోండి. ఇంకో నాకు కట్ చేయనీకి రాదని చెప్పి కట్ చేసి ఇస్తున్నాడు. టమాటో నీకు కూర ఇవే కట్ చేసిన రాదు, ఇంకా నీకు చేయడానికి ఏమవుతుంది చెప్పు. వేస్ట్, ఓడిపోతావు. అది చేయడం హ్యాండ్లో ఉంటుంది అన్న, కట్టింగ్లో కాదు. కట్టింగ్ కూడా హ్యాండ్లోనే ఉంటుంది. అది కట్టింగ్ మాత్రమే. ఇది స్టవ్ పైన పెట్టి చెయ్యడం, చేసేది స్టవ్ పైన ఉంటుంది. అదే అంటున్నా, నాకు కలపడంలో ఉంటుంది, నీ కట్ చేసేయడంలో కాదు.
తొందరగా కట్ చేసి ఇస్తే నాకు స్టార్ట్ చేస్తాను నేను. అయిపోయింది, కటింగ్స్ అయితే అయిపోయినాయి. కట్ చేసి ఇచ్చిండు, స్టార్ట్ చేస్తాను. ఎట్లా గెలిచింది నేను. ఆయన దాంతో స్వీట్ ఎట్లా చేస్తాడు. నేను కోసి ఇచ్చిన దానికి అందుకే స్టైల్ వద్దు బ్రో. ఏమేమి వేసినావు బ్రో? ముందుగా నూనె పోసా, కొంచెం నూనె అయిన తర్వాత ఏంటి లవంగాల. What? Bro, what are you talking about, man? లవంగాల ఏదో నీకే తెలియాలి. నేను వేసినా, నువ్వు వేసినా? నేనే వేసిన. జీలకర్రని లవంగాలు అంటున్నాడు, ఇంకా వీడు ఏం చేస్తాడు గాయస్? జీలకర్ర ఆ చెంటేసి అందులో ఏముంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఉప్పు ఉప్పు ఎక్కువ అవసరం లేదు. తర్వాత సో ఏమేమి వేసినావు? పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. అందులో నెయ్యి, నీళ్ళు, కిస్మిస్లు, బాదంలు ఉన్నాయి. ఇప్పుడు పాలు పోస్తున్నా. పెరుగు కూడా వేస్తాడు. పెరుగు ఎందుకు వేస్తా? సేమ్ ఎవరన్నా పెరుగు వేస్తారా? మ్యాగీ ఎవరన్నా ఇవన్నీ వేస్తారా? వెయిట్ అండ్ వాచ్ చెఫ్ నేను. నాది సరే కానీ నీదేమైంది కదా చెప్పు. ఏమేమి వేసినావు? టమాటా కూర చేసినావు. టమాటో చేసిన తర్వాత కొంచెం కారం పొడి వేసుకొని ఒక 2 minutes ముయ్యాలి. టమాటా కూర చేసినట్లుంది, టమాటా లాగానే. ఓట్స్ చేసినావు అంట? ఓట్స్ ఏం టేస్ట్? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నెక్స్ట్ మ్యాగీ వేయడమేనా? నెక్స్ట్ మసాలా కూడా వేస్తావా? వేయాలి, మనకు స్వీట్ కావాలి కాబట్టి. అరే చక్కెరనే మర్చిపోయింది, చక్కెరనే వేయలేదు. తగినంత చక్కెర వేసుకోవాలి. ఏమేమి వేసిన అంటే ఫస్ట్ నెయ్యిలా బాదం, కిస్మిస్లు, పంకిన్ సీడ్స్ వేసిన తర్వాత అవి వేపుకొని పక్కన పెట్టి పాలు వేడి పెట్టుకొని పాలులో కొంచెం ఇంకా నీళ్ళు పోసి అవి పంకిన్ సీడ్స్ అవి అందులో వేసేసిన. అవి ఉడుకుతుంది. ఇప్పుడు స్పూన్ తీసుకొని చక్కెర వేయాలి. ఇంకా సరిపోయిన అన్ని. స్వీట్ నువ్వు ఎక్కువ తింటావా తక్కువ తింటావా? ఎక్కువనే తింటా. అయితే ఎక్కువ వేసుకోవాలి చక్కెర. లెట్స్ సీ. షుగర్ తినొద్దు గాయస్, షుగర్ ఈజ్ హార్మ్ఫుల్ ఫర్ హెల్త్. బట్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, ఇంకా మనకు నో ఆల్టర్నేటివ్ కాబట్టి ఇంకా తప్పదన్నట్లు తినాలి. ఇంకా ఏం చేద్దాం, అంతే. ముందు బంద్ చేద్దాం జిమ్లో జాయిన్ అయినాక. మ్యాగీ అయితే వేస్తున్నా గైస్. ఒకటే మ్యాగీ ఉంది, ఎక్కువ మ్యాగీ ఉంటే బాగుంటుండే. చక్కెర అయితే ఉడికింది. వీడు ఏం చేసిండంటే ఇందులో వచ్చిన మ్యాగీ మసాలా అందులో వేసుకున్నాడు వాడు, ఓట్స్ మసాలాలో. కొత్తగా ఏమేమి వేసినాం అనేది ముఖ్యంగా టేస్ట్ బాగుందా లేదా? బాగాలేదు. తిన్న తర్వాత అయితే ఇంకా ఇప్పుడు ఓట్స్ కూడా వేసేసి మనదైతే అయిపోయింది గాయస్. మనదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. అది ఉడికితే అయిపోతుంది. నాది కూడా ఉడికితే అయిపోతుంది. ఇంకా ఉడికిన తర్వాత ప్లేట్లకు సర్వింగ్ చేసిన తర్వాత చూద్దాం ఎవరిది ఎంత టేస్ట్ ఉంటుంది అనేది. సరేనా? మీరైతే అప్పటి వరకు కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే. గాయస్ ఇద్దరిది అయితే అయిపోయింది. ఈయనది కూడా సగం నేను చేసుకుని అయింది. ఏం చేస్తాడేమో, నేను చేసి ఇచ్చిన ఏంటి అంత లేదు పేరుకే వీడు, అంతేగాని ఛాలెంజ్ అని మొత్తం నేనే చేసిన. కోసుకం కానించి చేసుకోం కానించి లైవ్ పెట్టి చూపించాలి. అలాంటప్పుడు ఇంకో చెమటలు ఎవరికి ఎక్కువ ఆడుతున్నాయి? నాకే ఎక్కువ వస్తున్నాయి. నాకే వస్తున్నాయి. నాకు ఇంకో ఇలాగా అది అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఇద్దరిది. నాది ఇంకో వావ్. అది తింటే 2 రోజులు మోషన్స్ అనే పెడితే నెత్తి నొప్పి అని వస్తుంది, కడుపు నొప్పి అని వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇది తినండి. నెత్తి నొప్పి ఉన్నా కానీ, కడుపు నొప్పి ఉన్నా కానీ, దొడ్డికి పెట్టినా కానీ అన్నీ పోతాయి. ఇది తింటే దొడ్డికి పెడతా చూడు. సేమ్ గాయస్ అయితే రెడీ అయిపోయింది. తీసుకొని వచ్చి పెట్టేసినాం ఇక్కడ. ఇప్పుడు నేను టేస్ట్ చేయకుండా వాడు చేయకుండా మా మమ్మీని టేస్ట్ చేయడానికి ఒక ఏమంటారు జడ్జిని తీసుకొని వచ్చిన. మా మమ్మీ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది.
ఓట్స్ ఫస్ట్ ఓట్స్ టేస్ట్ చేద్దాం. ఇంకేం చేసిందా? ఇంకోటి మ్యాగీ స్వీట్ నూడిల్స్ వేడిగా ఉంటుంది. ఎట్లుంది మా సూపర్ అదిరిపోయిందా? అదిరిపోయింది సూపర్. చేసింది వారు మనమే. ఆగుతావా జరా? నాది కూడా ఉంది ఇంకా, అది కూడా టేస్ట్ చేయాలి. అది టేస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది. అది టేస్ట్ చేసిన తర్వాత అది అసలే బాగాలేదు, ఇదే బాగుంది అంటారు చూడు మా మమ్మీ. ఇప్పుడు మామ్ ఇది స్వీట్, ఇప్పుడు స్వీట్ టేస్ట్ చేయి. తీసుకోమా 4 తీసుకో. అది ఎట్లా బాగాలేకుంటుంది లేదా? ఎందుకు బాగాలేకుంటుంది? స్వీట్ మ్యాగీ చేస్తావా? సేమియా అనుకుంటున్నా. సేమియాకు ఇది స్వీట్ అంటే చేసినా. అరే టేస్ట్ నువ్వు టేస్ట్ చేసి చెప్పంటే ముందుగా నేనే తీసుకొని తినేసిన. ఇందులో స్వీట్లో మ్యాగీ మసాలా ఎవరు వేస్తారు? చక్కెర వేస్తారు కానీ జరుగు. అది పోసినాకే చాకనుకున్నా ఎరగొట్టేయాల్సింది. లేపు నేను ఇదే అనుకున్నా. బాగాలేకుంటుంది ఎట్లా? యావరేజ్ రియాక్షన్ వేసిపోయింది. ఏం లేదు గైస్, మా మమ్మీకి స్వీట్లు అంటే ఇష్టం ఉండదు, అందుకని ఆ రియాక్షన్ ఇచ్చింది. నేను చేసి చూస్తా, నేను టేస్ట్ చేసి చూస్తా. స్వీట్ మ్యానగు స్వీట్ అన్నట్టు. వావ్ చూడుగో, వైట్ కలర్ క్రీమీ క్రీమీ నో క్రీమీ, సూపర్ ఉంది. చూస్తుంటేనే నోట్లోకి వెళ్ళి ఊరిలో వస్తున్నాయి. ఇంకా తింటే నాకైతే అదిరిపోయింది. వావ్ సూపర్ ఉంది. సూపర్ టేస్ట్ అంటే టేస్ట్. మీరు కూడా మస్ట్ ట్రై మ్యాగీ స్వీట్ నూడిల్స్. న్యూ రెసిపీ రివీల్డ్. అప్పుడు అలాంటప్పుడు నేను తిని చూసి చెప్తా గాయస్. దీంతో ఫోక్తో తింటారు, ఆ స్పూన్తో కాదు. పాలు అవి కూడా వస్తాయి. నేను ఇట్లా అద్దుకో పాలని. చూడండి గాయస్, వాడు తిన్నికనే రాదు, ఏ స్పూన్తో తినాలనో తెలియదు వానికి. ఇంకా టేస్ట్ ఏం తెలుస్తుంది చెప్పు? అస్సలు బాగుంది. ఎట్లా ఉందంటే సేమ్ సెర్లాక్ టైపు, మిల్క్ పొడి ఉత్తది తింటే ఎట్లా ఉంటుంది టేస్ట్, అట్లా ఉంది. చాలా బాగుంది గాయస్, మీరు కూడా మస్ట్ ట్రై. వెల్కమ్ టు ద మ్యాగీ స్వీట్ నూడిల్స్ క్లబ్. చూస్తున్నారా ఎంత మంచిగా ఉందో, ఎంత మంచిగా ఉందో, ఎంత క్రీమీ ఉందో చూడండి. కోకో స్మెల్ వచ్చి కోకో ఉరికొచ్చింది నా మ్యాగీ స్వీట్ నూడిల్స్ తినడానికి. నీకే నచ్చుతుందా? నాకు ముందే తెలుసులే. మోషన్స్ పెట్టగా పోతున్నా కదా. గైస్ సూపర్ ఉంది గైస్. ఇద్దరుట్లో అయితే నేనే గెలిచిన. లేదు చాలా మంచిగా ఉంది. అవి ఇంకా ట్రై చేయలేను కదా గైస్. ఎవరిది బాగుంది? నేను ట్రై చేస్తాను. ఓట్స్ బాగున్నాయా? నేను చెప్తా నేను టేస్ట్ చేసి చెప్తాను. బాగాలేకుంటారు. మీది కూడా ఇదేమో కారం. కారం నీది నీకే వాడుతుంది నాకు తెలుసు. అది ఎట్లున్నాను తింటావు. వీళ్ళైతే అట్లానే అంటారు గైస్, మీరైతే ట్రై చేయండి. గైస్ అప్పటి నుంచి పెద్ద మమ్మీ మీరైతే మ్యాగీ స్వీట్ నూడిల్స్ ట్రై చేయండి. అప్పటి వరకు వీడియోని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా.
మ్యాగీ స్వీట్ నూడిల్స్ చేసి పెట్టండి. బాయ్ బాయ్. ఓకే.